మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం నవరాత్రుల్లో వస్తుంది. తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. రేపు సోమవారం ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా మీ జాతకంలో ఉన్న అనేక దోషాలు తొలగిపోయి మీ జీవితం 1 గంటలోనే మంచి మార్పు వైపు పయనిస్తుంది. సోమవారం అనేది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. అలాగే చంద్రుడికి కూడా ఈ రోజు చాలా ముఖ్యమైనది. మన జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అనవసరమైన ఆందోళనలు, భయాలు చుట్టుముడతాయి. ఆర్థికంగా నిలదొక్కుకోలేరు. అందుకే సోమవారం చేసే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది. ఇవి నేరుగా మన జాతకంపై ప్రభావం చూపి మనసును, జీవితాన్ని స్థిరపరుస్తాయి. మన ఇంట్లో ఉండే తులసి మొక్క సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం. తులసి ఉన్న ఇంట్లో దరిద్రం ఉండదు, ప్రతికూల శక్తులు ప్రవేశించలేవు. అటువంటి తులసి మొక్కకు సోమవారం రోజున చేసే ఈ ప్రత్యేకమైన పరిహారం మీ జీవితంలోని కష్టాలన్నిటిని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. ఇంట్లో ఎప్పుడూ గొడవలు, అనారోగ్య సమస్యలు, చేస్తున్న పనులలో ఆటంకాలు, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఈ పరిహారానికి కావలసినవి చాలా సామాన్యమైనవి, కానీ వాటికి ఉన్న దైవిక శక్తి చాలా గొప్పది. మన పూజ గదిలో ఉండే వస్తువులతోనే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. దీనికోసం పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. కావాల్సిందల్లా భక్తి, శ్రద్ధ మరియు పరిహారం మీద పూర్తి నమ్మకం. ఈ పరిహారం చేయటం ద్వారా మీ ఇంట్లోకి ధన ఆకర్షణ మొదలవుతుంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు సమసిపోతాయి. అన్యోన్యత పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభించి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతాయి. మీ జాతకంలో ఉన్న గ్రహదోషాల తీవ్రత తగ్గి శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో ఒక కొత్త వెలుగును, ఒక కొత్త ఆశను ఈ పరిహారం మీకు అందిస్తుంది. డబ్బుకు సంబంధించిన ఏ సమస్యనైనా ఇది తొలగించేస్తుంది. అప్పుల బాధతో సతమతమవుతున్న వారు ఈ పరిహారం చేయటం వల్ల వాటి నుండి బయటపడే మార్గాలు త్వరగా కనిపిస్తాయి. వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నా, ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోయినా ఈ పరిహారం ఆటంకాలను తొలగించి విజయాన్ని అందిస్తుంది. మరి రేపు సోమవారం తులసి మొక్క మొదట్లో ఏం పోస్తే మీ కష్టాలు తీరిపోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా తులసి మహత్యాన్ని తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఓసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి, ఓ స్వామి, తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు. మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డున హరహర అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్య దొరికింది. ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది. భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు సరికదా. అతనికి అన్నం కూడా పెట్టేది కాదు. అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్లను అవమానించి తరిమి కొట్టేది. అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని ఈ బ్రాహ్మణుణ్ణి మానసికంగా కూడా హింసిస్తూ ఉండేది. అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు. తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణుడి భార్య అతని మాటలు పట్టించుకోలేదు. నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీలాంటి వాటితో బ్రతికే కంటే నరకానికి పోవటమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంది. అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయటం కూడా మొదలుపెట్టేసింది. కామ జ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించేది. కామంతో రగిలిపోతూ తన కామ దాహాన్ని తీర్చుకునేందుకు ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకునేది. తన ఆనందానికి సరిపోయే మగాడు కావాలి అని ఆమె ప్రార్థించింది. అటువంటి మగాళ్లను వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్ళింది. అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది. ఆ పులి చూపు ఆ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది. వెంటనే ఆమెను తినడానికి పులి తన పంజాన్ని విసిరింది. అయితే బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది. తనను దయతో వదిలిపెట్టమని అడిగింది. అందుకు ఆ పులి ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది అని ఆ మహిళతో చెప్పింది. ఆ పులి మాట్లాడుతూ ఉండటం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది. నువ్వు సాదాసీదా పులివి కాదు, ఇంతకీ నువ్వు ఎవరు?
నిజం చెప్పు అని ఆ పులిని ప్రశ్నించింది. ఆమెను చంపి తినటం మానేసి తన జీవిత కథను చెప్పటం మొదలుపెట్టింది ఆ పులి. నీలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది. నేను నీకు నా కథను చెప్తాను, జాగ్రత్తగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పటం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్షిణ దేశ తీరంలో పవిత్రమైన నది ఉండేది. అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను. అయితే నాకు బ్రాహ్మణుడి సద్గుణాలు రాలేదు. నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది. దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించటం మొదలుపెట్టాను. యాగాలు నిర్వహించాను, కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాపపు పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ళ నుండి విలువైన దానాలు స్వీకరించాను. ఇలా సమయం గడిచిపోతూ ఉంది. నేను ముసలివాడినైపోయాను. కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అని అత్యాశ పోలేదు. ఓ రోజు నది ఒడ్డుకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను తరిమి కొట్టాను, కానీ అది నా కాళ్ళను కొరికేసింది. కుక్క కాటుకు నేను అక్కడికక్కడే చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఇటువంటి పాపాలు చేయటం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తర్వాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ నీలాంటి పాపాత్ములైన వాళ్ళను మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇలా చెప్పిన తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది. ఆ తరువాత ఆమెను యమదూతలు తీసుకువెళ్లారు. నరకానికి వెళ్ళిన తర్వాత ఆమెను యముడు ముందు నిలబెట్టారు. ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు. ఆమె వ్యభిచారం చేయటమే కాకుండా భర్తను, అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించారు. ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేశారు. ఆ తర్వాత ఆమె ఒక చండాలుడి ఇంట జన్మించింది. ఎలాంటి దాన ధర్మాలు, హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె 20 సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బతికింది. ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించడం చూసింది. ఆడవాళ్ళందరూ కూడా తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తూ ఉన్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్లను వివరాలన్నీ కూడా కనుక్కుంది. తులసిని పూజించడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి అని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. ఇలా రోజులు, సంవత్సరాలు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు గుండెపోటు వచ్చింది. నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు. ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వారపాలకులు యమదూతలను అడ్డగించారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు అని యమదూతలు ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు, ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు, జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారపాలకులు చెప్పారు. తులసి మొక్కను పూజిస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు. శ్రీ సఖి శివే పాపహరిణి పుణ్యతే నమస్తే నారదనుతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులసి కోట ముందు రోజు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని, వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని ద్వారపాలకులు చెప్పారు. అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ప్రతినిత్యము సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో కూడా తులసి కోట ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకుందో అదేవిధంగా తులసి మాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగడమే కాకుండా ఇంట్లో కూడా శాంతి, సౌఖ్యాలు కలుగుతాయి. అయితే తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపం కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల కూడా పాపకర్మలతో పాటు శనిపీట కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా నువ్వుల నూనె దీపం పనికి వస్తుంది. 7 జన్మల పుణ్యం లభించాలి అంటే తులసి మాత ముందు దీపం వెలిగించుకోవాలి. దారిద్ర్యం దరిదాపుల్లోనికి కూడా రాదు. ఇంట్లో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి.
తులసి దగ్గర దీపం వెలిగించటం వల్ల పితృదోషం, కాలసర్ప దోషం వంటి దోషాలు కూడా నశిస్తాయని, ఆత్మశుద్ధి చేయబడటం వల్ల మన పాపాలు ప్రాయశ్చిత్తమవుతాయి. ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో ఉన్న వ్యక్తి తులసి ముక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఉంటారో వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలన్నా కూడా తులసి ముందు దీపం వెలిగించక తప్పదు. ఇలా శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం వివరించారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా తులసిని పూజించి పాపాల నుండి విముక్తిని పొందండి, ఆనందంగా జీవించండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ పరిహారం సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత చేయాలి. ముందుగా ఒక శుభ్రమైన నీళ్ళ గ్లాసును తీసుకోండి. అది రాగి గ్లాసు లేదా ఇత్తడి గ్లాసు అయితే మరీ మంచిది. లేదంటే సాధారణ స్టీల్ గ్లాస్ అయినా పర్వాలేదు. ఆ గ్లాస్ నిండా శుభ్రమైన నీటిని నింపండి. ఇప్పుడు మీ పూజ గదిలో దేవుడికి రోజు ఉపయోగించే కుంకుమను కొద్దిగా తీసుకోండి. కుంకుమ అనేది సౌభాగ్యానికి, విజయానికి, శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షానికి ప్రతీక. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. కుంకుమలో ఉండే దైవిక శక్తి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది. అలాంటి కుంకుమను చిటికెడు తీసుకుని ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని మనసులో స్మరించుకుంటూ ఆ నీటిలో వేయాలి. కుంకుమ నీటిలో కలపటం ద్వారా ఆ నీరు శక్తివంతంగా మారుతుంది. ఆ తర్వాత పచ్చకర్పూరాన్ని చిన్న ముక్క తీసుకోండి. సాధారణ కర్పూరం వేరు, పచ్చకర్పూరం వేరు. పచ్చకర్పూరం చాలా పవిత్రమైనది మరియు దీనికి ధనాన్ని ఆకర్షించే శక్తి విపరీతంగా ఉంటుంది. పెద్ద పెద్ద దేవాలయాలలో దేవుడికి పచ్చకర్పూరంతోనే హారతి ఇస్తారు. దీని సువాసన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. దీనికి ఉన్న శక్తి వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. పచ్చకర్పూరం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపంగా భావిస్తారు. ఇది ఉన్న చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అటువంటి పచ్చకర్పూరం ముక్కను ఆ కుంకుమ కలిపిన నీటిలో వేయాలి. ఇది నెమ్మదిగా నీటిలో కరిగి తన శక్తిని, సువాసనను ఆ నీటికి అందిస్తుంది. ఇప్పుడు ఆ గ్లాసులో ఉన్నది సాధారణ నీరు కాదు. అది కుంకుమ మరియు పచ్చకర్పూరం యొక్క దైవిక శక్తులతో నిండిన ఒక తీర్థం. ఇప్పుడు ఆ శక్తివంతమైన నీటి గ్లాసును మీ కుడి చేతితో పట్టుకోండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ తర్వాత ఆ గ్లాసును పట్టుకుని మీ పూజ గది నుండి మొదలుపెట్టి మీ ఇంట్లో ఉన్న అన్ని గదులలో, అంటే హాలు, పడక గదులు, వంటగది, ఇలా అన్ని గదులలో తిరగండి. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ నీటిలో ఉన్న దైవిక శక్తి ఇల్లంతా వ్యాపించి ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణాన్ని, నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతుందని బలంగా నమ్మండి. ఇల్లంతా తిరిగిన తర్వాత చివరిగా మీ ఇంటి ఆవరణలో ఉన్న తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి. తులసి మొక్కకు మొదట నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మీ చేతిలో ఉన్న గ్లాసును పట్టుకుని తులసి మొక్క చుట్టూ 5 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రతి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మనసులో జపించండి. ఇలా చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. 5 ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత తూర్పు ముఖంగా నిలబడి మీ చేతిలో ఉన్న ఆ శక్తివంతమైన నీటిని నెమ్మదిగా తులసి మొక్క మొదట్లో పోయాలి. నీళ్లు పోస్తున్నప్పుడు ఓం తులసి మాత, ఓం మహాలక్ష్మి, నా కష్టాలన్నీ తొలగించి మా ఇంట్లో సిరి సంపదలు నింపి మాకు ఆయురారోగ్యాలు ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఈ విధంగా చేయటం ద్వారా ఆ పరిహారం సంపూర్ణమవుతుంది. ఈ పరిహారం చేసిన గంటలోనే మీ మనసులో ఒక తెలియని ప్రశాంతత, ఒక ధైర్యం వస్తాయి. మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడటం మీరు గమనిస్తారు. ఆ మార్పే మీ జాతకం మారడానికి తొలిమెట్టు అవుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కనుక ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని ఆచరించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.